హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. 79వ ఇండిపెండెన్స్ డే వేడుకలకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ హరిచందన, పోలీసు ఉన్నతాధికారులు కోటను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా డాగ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. వేడుకల కోసం పోలీసులు రిహార్సల్స్ నిర్వహించారు. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట సిద్ధమైంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ కోటలో ఉన్నాం. రేపు ఉదయం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు అయితే ఇక్కడ సాగుతూ ఉన్నాయి. మనం చూడవచ్చు ఇక్కడికి వచ్చేటువంటి అతిథులు, అదే కాకుండా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ జెండావిష్కరణ చేసిన అనంతరం అయితే ఇక్కడ ప్రసంగించేందుకు కావాల్సినటువంటి డయాస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లలో కూడా ఇటు రెవెన్యూ యంత్రాంగం ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ ఉండి గమనిస్తూ అయితే పనులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఎక్కడైతే సీఎం ఫ్లాగ్ హాస్టింగ్ చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక డయాస్ రూపకల్పన జరుగుతుంది, అదే గమనించవచ్చు. అంతేకాకుండా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే ఇప్పుడు మనం చూడవచ్చు స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు అదేవిధంగా ఇటు రాజకీయ ప్రముఖులు, అంతేకాకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు విద్యార్థులు తదితరులు కూడా ఈ యొక్క వేడుకలలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ మొత్తం ఏర్పాట్లకు సంబంధించి అయితే గోల్కొండ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్య అతిథులు రావడంతో పాటు ఇటు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చాలా విజయవంతం చేసేందుకైతే ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, మనం చూడవచ్చు. ఎందుకంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ గౌరవ వందనంతో ప్రారంభం కానున్నటువంటి కార్యక్రమాలు అయితే ఫ్లాగ్ హాస్టింగ్ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగంతో పూర్తవుతాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి డయాస్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇటు సంబంధించినటువంటి ఏదైతే అన్నికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అతిథులు కూర్చునేందుకు వీలుగా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, మనం చూడవచ్చు. ఒకసారి విజువల్స్ ద్వారా గమనిస్తే ఇక్కడ ఒక ఫ్లవర్స్ సంబంధించినటువంటి డెకరేషన్స్ కూడా సాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు డయాస్తో పాటు అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు వివిఐపీస్, అదేవిధంగా ఇటు క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా కూర్చునేందుకైతే అన్ని రకాలుగా ఇక్కడ ప్రత్యేకంగా సీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ సీటింగ్లో అయితే రేపు క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు కన్సర్న్ మినిస్టర్కి సంబంధించినటువంటి శాఖల అధికారులు అయితే ఈ యొక్క ప్రాంతంలో ఇటు ఆసీనులు కాబోతా ఉన్నారు. అంతేకాకుండా మనం ఇదే ప్రాంతంలో కొంత ముందుకు చూసినట్లయితే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూర్చునే విధంగా అయితే ఇక్కడ ప్రత్యేకంగా సోపాలను కూడా ఇటు అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం ఇప్పుడు డయాస్ను రూపకల్పన చేస్తున్నారు. ఈ యొక్క విజువల్స్ను మనం గమనించవచ్చు. గత 2 రోజులుగా వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో అయితే వర్షం వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ప్రత్యేకంగా ఈసారి మనం చూస్తున్నాం. డయాస్ పైన కూడా ఇటు వర్షానికి సంబంధించి అయితే ఇటు రెయిన్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవి టార్పాలిన్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను అబ్జర్వేషన్ చేసేందుకైతే ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రితో పాటు అతిరథ మహారాజులు చాలామంది కూడా ఈ యొక్క కార్యక్రమం వీక్షించబోతున్న క్రమంలో అయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా ఇటు పోలీసులు అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు వీవీఐపీలో కూడా వచ్చి అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా అన్ని రకాల రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి కార్యక్రమం కావడంతో అయితే భద్రతకు సంబంధించి అయితే డాగ్ స్క్వాడ్తో కూడా ప్రత్యేక టీములు కూడా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు ఈ మొత్తం ప్రాంతాన్ని కూడా గోల్కొండ ప్రాంతం మొత్తాన్ని కూడా అయితే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని అయితే ఇటు డాగ్ స్క్వాడ్తో పాటు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎందుకంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారు ఇక్కడ 1.5 పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో వేడుకల్లో పాల్గొంటారు. అంతేకాకుండా అనంతరం ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించబోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సంబంధిత శాఖల అధికారులందరూ కూడా క్షుణ్ణంగా కోట మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే గోల్కొండ కోటలో ప్రస్తుతం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మనం ప్రస్తుతం ఏదైతే సీఎం డయాస్కు ఆపోజిట్లో అయితే ఇటు విద్యార్థులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కూడా కూర్చొని వీక్షించేందుకు గాను ప్రత్యేకంగా షెడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం గమనిస్తే ఈ మొత్తం ప్రాంతాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేకంగా ఇటు పూల మొక్కలను కూడా ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఏర్పాట్లను అయితే ఇక్కడ అధికారుల దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మనతో గోల్కొండకు సంబంధించినటువంటి తహసీల్దార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి, రేపు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? రేపు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇక్కడ మన గోల్కొండ పోర్ట్లో
ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి అంత మినిస్టర్స్ కానీ క్యాబినెట్ వాళ్ళైనా సెంట్రల్ స్టేట్ మినిస్టర్స్ అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారండి. మేము అన్ని దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ సరిగ్గా ఇక్కడ వర్షం ఉన్నప్పుడు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పుడు పూల డెకరేషన్స్ అయిపోయింది, ఇవన్నీ అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం. అంటే మొత్తం ఈ యొక్క కార్యక్రమంలో మేడం అంతలో ఎంతమంది హాజరు కాబోతా ఉన్నారు, వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఇక్కడ జరుగుతా ఉన్నాయి? 6,500 మందికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావడానికి. అక్కడ చిల్డ్రన్స్ అటువైపు ఇక్కడ అన్ని 4 బ్లాకులుగా ABCD 4 బ్లాకులుగా విభజించారు. అక్కడ ఆ గ్యాలరీలో మన మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యేలు ఎంపీసీ ఆనరబుల్ సీఎం గారినేమో అటువైపు, ఇక్కడ ఆనరబుల్ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇక్కడ ఇటు సైడ్ సీటింగ్, ఇటు ఐపీఎస్లు ఈ ఏరియాలో ఐపీఎస్లు జడ్జెస్ వీళ్ళంతా ఇటు సైడ్ ఉంటారండి. సో మొత్తంగా ఇది పరిస్థితి. మనం చూస్తే గోల్కొండ కోటలో అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 9:55 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన అనంతరం అయితే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. 9:55కు ఫ్లాగ్ హాస్టింగ్ అనంతరం అయితే ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజాపాలనపై ఇటు ప్రసంగించేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఇటు గోల్కొండ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి పలు డైవర్షన్స్ అయితే ఇప్పటికే అధికారులు పెట్టడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్స్ కూడా నిన్ననే చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారిగా ఇటు ఉదయం ప్రారంభంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ సంబంధించి అయితే ఇటు సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా నిన్ననే చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సీఎం గారు వచ్చే సందర్భంలో ఇక్కడ ఎవరు ఎలాంటి విధులు నిర్వర్తించాలి అండ్ సీఎం గారికి గౌరవ వందనం ఏ విధంగా సమర్పిస్తారు, వీటన్నిటికి సంబంధించినటువంటి ట్రయల్స్ అన్ని కూడా నిన్ననే పూర్తయ్యాయి. సో రేపు ఉదయం 9 గంటల నుంచి అయితే ఇక్కడ కార్యక్రమాలు అనేటి సీఎం రావడం, అదేవిధంగా ఫ్లాగ్ హాస్టింగ్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా ఇక్కడ అధికారులు అయితే భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు అలంకరణలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా గోల్కొండ కోట సిద్ధమైందని చెప్పవచ్చు. కెమెరామెన్ జగన్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.